హాయ్, హలో, నమస్తే. హిందీలో రావత్తు గల వర్డ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మీ ఈ వీడియో తప్పక చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. రావత్తు మూడు రకాలు. रा की मात्रा 3 प्रकार होते हैं. ये पहला, यह मात्रा खड़ी पाई वाले व्यंजनों के ऊपर आता है. అంటే మొదటి రావత్తు నిలువు గీత ఉన్న వ్యంజనాలు పైన భాగాన ఉంటాయన్నమాట. దాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, ఉదాహరణకి వర్గ్, వర్ష్, కర్మ్, స్వర్ణ ఆది. ఉదాహరణ చూస్తే వర్గులో వా ప్లస్ ర్ ప్లస్ గా ఈజ్ ఈక్వల్ టు వర్గ్. అంటే ఫస్ట్ వర్గులో ఉన్నటువంటి గావత్తు దేనికి ఉంది? రాకు ఉంది. కాబట్టి ఈ రాకు పైభాగాన ఉన్నటువంటి ఆ యొక్క రావత్తును ఫస్ట్ పలికి తర్వాత గాని పలకాలన్నమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఈ రావత్తు ఎక్కడున్నా ఫస్ట్ ఈ రావత్తు పైభాగాన ఉంటుంది కాబట్టి ఫస్ట్ పైన ఉన్నటువంటి ఈ రావత్తును పలికి దాని తర్వాత ఆ కింద ఉన్న మన అక్షరాన్ని పలకాలన్నమాట. ఇది దీని స్పెషాలిటీ. అలాగే రెండవ రావత్తు ఈ యహ మాత్ర ఖడి పై వాలే వ్యంజనంకే నీచే ఆతా హై. ఈ యొక్క ఒత్తు వచ్చేసి నిలువు గీత ఉన్నటువంటి వ్యంజనాల కింద భాగాన ఉంటుందన్నమాట. ఉదాహరణకి క్రమ్, ప్రేమ్, గ్రామ్, ప్రాణ్, భ్రమణ్. వీటిలో క్రమ్ చూస్తే ఇక్ ప్లస్ ర్ ప్లస్ మా ఈజ్ ఈక్వల్ టు క్రమ్. మరి ఈ క్రమ్లో కాకు రావత్తు కింది భాగాన వచ్చింది. దీనికి వచ్చేసి దీని స్పెషాలిటీ ఏంటంటే, క్రమ్ ఫస్ట్ కాని పలికి మళ్ళీ రాను పలకాల. ఎందుకంటే ఇది కింద ఉంది కాబట్టి దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. కాబట్టి క్రమ్ క్ ర్ మ్ క్రమ్. అలాగే ప్రేమ్ ప్ర ప ర మ ప్రేమ్. గ్రామ్ గ ర మ అలాగనమాట. ఈ విధంగా కింద ఉంది కాబట్టి దీనికి రెండవ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలా. మూడవ రావత్తు యహ మాత్ర నా ఖడి పై వాలే వ్యంజనంకే నీచే ఆతా హై. అంటే నిలువు గీత లేనిటువంటి వ్యంజనాలకు కింది భాగాన వస్తుంది. ఈ రావత్తు యొక్క సింబల్ వచ్చేసి ఇంగ్లీష్లో వి తిరిగి రాసేటువంటి విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రావత్తును ఎలా గుర్తుపట్టాలి, ఎలా చదవాలి అంటే, ఈ అక్షరాలకు అంటే నా ఖడి పై వాళ్ళ వ్యంజనంకి నీచే అంటే నిలువు గీత లేనటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి కింది భాగాన వస్తుందన్నమాట ఈ రావత్తు. ఉదాహరణకి ట్రాక్టర్ చూడండి, టాకు, డాకు, అలాగే ఈ దాకు, ఢాకు, హాకు ఇలాంటి వాటికి కింది భాగాన వస్తుందన్నమాట ఈ రావత్తు. అది ఎలా గుర్తుపట్టాలి? ట్రాక్టర్ దీన్ని కూడా సరే ఈ నిలువు గీత లేని అక్షరాలను ట్రక్ కాబట్టి ఫస్ట్ ఆ అక్షరాన్ని పలికి తర్వాత కింద రావత్తును పలకాలి. అప్పుడు మనకు అది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ట్రాక్టర్ టాకు రావత్తు కింది భాగాన వస్తుంది. ఫస్ట్ టాను పలికి తర్వాత ఈ యొక్క రావత్తును పలకాల. అది మనం గుర్తుపెట్టుకుంటే మనకు హిందీ ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇలాగా ఈ రావత్తును ఉన్నటువంటి 3 రకాలు మనం ఈజీగా ఇలా గుర్తుపట్టగలము, చదవగలము, ఈజీగా అర్థం చేసుకోగలము. థ్యాంక్ యూ.